క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పూర్తిగా పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి మిగతా ప్రతినిధులు అందరూ కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నాలను నిమగ్నమయ్యారు. దాంట్లో చాలా వరకు సక్సెస్ కూడా అవుతున్నారు. ఎందుకంటే కేంద్రంలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడం, ప్రాధాన్యత సంతరించుకోవడం, అడిగినటువంటి వాటన్నిటికి కూడా మొదటి ప్రియారిటీ రావడం అనేది సెంట్రల్ గవర్నమెంట్లో కూడా నెలకొనడం జరిగింది. కారణంగా దేశానికి వచ్చేటువంటి ప్రముఖమైనటువంటి పెట్టుబడులు, ప్రధానమైనటువంటి సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు రావడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం, ఇతర దేశాల్లో అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి సంస్థలను కూడా సాటిస్ఫై చేసి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులకు ఒక స్వర్గసీమ అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించడంలో సక్సెస్ అవుతూ పెట్టుబడులు తెప్పిస్తుంది. ఇప్పటికీ బీపీసీఎల్ లాంటి భారీ పెట్టుబడి సంస్థను అధికారంలోకి వచ్చిన వెంటనే తర్వాత తీసుకురావడం, ఆల్రెడీ అంతకుముందు కియా కార్ల పరిశ్రమ ఉండడం, ఆ తర్వాత ఇంకొన్ని పరిశ్రమలు కూడా రావడం, హెలికాప్టర్కి సంబంధించినటువంటి పరిశ్రమలది కూడా దానికి సంబంధించిన అడుగు కూడా ముందడుగు పడుతుంది అనేటువంటి వార్తలు కూడా మొన్న మధ్య విన్నాం. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చేటువంటి వ్యూహాన్ని రచిస్తోంది. దీంతో దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల చూపందరి కూడా ఆంధ్రప్రదేశ్ పడ్డమే కాదు, ప్రపంచ దేశాల చూపంతా కూడా ఇప్పుడు ఇండియా పైన, ఆంధ్రప్రదేశ్ పైన ఆ కంపెనీ కనుక, ఆ సంస్థ కనుక ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్రపంచ దేశాల దృష్టి అంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద పడేటువంటి అవకాశం ఉంది. అలాంటి అంతర్జాతీయ స్థాయి నెంబర్ 1 ప్రసిద్ధి చెందినటువంటి కుబేరుని కంపెనీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేందుకు ఇక్కడ కూటమి ప్రభుత్వం సమాయత్తమైంది. ఆ కంపెనీ మరేదో కాదు, టెస్లా. ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రంప్తో సమానంగా ఆ పలుకుబడి, ఆ పవర్ ఉన్నటువంటి వ్యక్తి ఎలన్ మస్క్ మనందరికీ తెలిసిందే. ఆయనకు సంబంధించినటువంటి కంపెనీ ఇది టెస్లా. దీనికి సంబంధించిన టెస్లా కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి రావడానికి కీలకమైనటువంటి ముందడుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అమెరికాకు చెందినటువంటి దిగ్గజ సంస్థ ఆటోమోటివ్ క్లీన్ ఎనర్జీ కంపెనీ టెస్లా కార్ల తయారీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఏఐ సాంకేతికతతో రూపొందించిన విద్యుత్ వాహనాలను మన దేశంలోకి ప్రవేశపెట్టేందుకు టెస్లా ఆసక్తి చూపుతుండడం తెలిసిందే. దీన్ని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అవకాశంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ప్రోత్సాహానికి ఎలాగూ రాయితీలు ఇస్తుంది. దీనికి తోడు పొడవైన తీర ప్రాంతం, అలాగే పోర్టులు, హైవేలు, విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అనుకూలంగా ఉండడంతో టెస్లాకు తీసుకొచ్చేలా కొద్ది రోజుల్లోనే సంప్రదింపులు చేస్తుంది. కొద్ది రోజులుగా గత నెలలో మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా టెక్సాస్లోని ఆ సంస్థ ప్రతినిధులను కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ మేరకు పరిశ్రమ ఏర్పాటుకు సదరు కంపెనీ నిర్ణయం తీసుకుంటే అప్పటికప్పుడు భూసేకరణ సాధ్యం కాదని ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వాడల్లో భూములను కేటాయించేందుకు సిద్ధం చేస్తున్నారు. 5 రోజుల క్రితం ఏపీఐఐసి చైర్మన్ ఏ రామరాజు మేకనూరు పారిశ్రామిక వాడను సందర్శించారు. మేకకూరు. సో టెస్లా వస్తే కేటాయించాల్సిన భూమి, అక్కడి వసతులను పరిశీలించారు. ఈ సంస్థను తీసుకువెళ్లేందుకు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు కూడా పోటీ పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సో మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చుగా, టెస్లా లాంటి సంస్థను తమ రాష్ట్రంలోకి తీసుకురావడానికి ఏ రాష్ట్రమైనా పోటీ పడుతుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అది ఆ రాష్ట్రానికి టైకూన్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రాష్ట్రానికి ఒక గర్వకారణంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. దేశంలో ఒక రాష్ట్రంలో ఇలాంటి సంస్థ వచ్చి పెట్టుబడులు పెట్టిందంటే ఆ రాష్ట్రానికి గర్వకారణమే కాకుండా అక్కడ చాలా వేల లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉంటుంది. దేశంలోనే ఆ రాష్ట్రానికి మరికొంత పేరు ప్రఖ్యాతలు అంతర్జాతీయ స్థాయిలో కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే గుజరాత్, ముఖ్యంగా గుజరాత్, ఇప్పుడు దేశంలో ఏ కంపెనీలు ఏమి వచ్చినా కూడా అంతర్జాతీయంగా ముందు మోదీ రాష్ట్రం కాబట్టి గుజరాత్కి ఎక్కువ వైపు వెళ్ళేటువంటి అవకాశాన్ని అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటుంది. సో అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ కూడా పోటీ పడుతున్నాయి. వీటన్నిటిని నెగ్గుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చాలా కంపెనీలను తీసుకురావడం జరిగింది. అండ్ టెస్లాను తీసుకొచ్చేటువంటి కీలకమైనటువంటి ప్రణాళికలు కూడా ఇప్పుడు వేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి వాటిపైన చాలా అవగాహన ఉంది. గతంలో 1990s ఆ సమయంలోనే 2000 ఆ సమయంలోనే అప్పుడు బెంగళూరు, ఇతర రాష్ట్రాలను కాదని హైదరాబాద్కి, అడవిలాగా ఉన్నటువంటి హైదరాబాద్కి తన యొక్క ముందు చూపు, తన యొక్క
దార్శనికతతో వాళ్ళని మెప్పించి తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకుంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన వాళ్ళను ఒప్పించడంలో పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. దాంట్లో ఆయన అనుభవజ్ఞుడే. సో తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు పారిశ్రామిక వాడలోని 500 ఎకరాల ఖాళీ భూమిని కూడా కేటాయించేందుకు చూస్తున్నారు. సో ఇప్పటికిప్పుడు ఒకవేళ వాళ్ళు సర్వే ప్రకారం మన అన్ని రాష్ట్రాలు చూసినప్పుడు మన ల్యాండ్ కేటాయించడం అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారుతుంది ఏపీలో. కాబట్టి ఇప్పటికిప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా సదుపాయాలు కలిగినటువంటి వాటన్నింటినీ కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి 500 ఎకరాల ఖాళీ భూమిని కూడా కేటాయించేందుకు చూస్తున్నట్టుగా చెప్తుంది ఆప్షన్ 1 అది. ఆప్షన్ 2లో తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీతో పాటు కృష్ణాపట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీలోని భూములను కూడా ఇందుకు పరిశీలిస్తున్నారు. సో ఇదొక ఆప్షన్గా వాళ్ళకు చూస్తున్నారు. మేనకూరు, క్రిస్ సిటీ, శ్రీ సిటీ ప్రాంతాలకు చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలో ఉండడం, కృష్ణాపట్నం పోర్టు, తిరుపతి, చెన్నై విమానాశ్రయాలు, జాతీయ రహదారులు దగ్గరగా ఉండడంతో పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. సో కియా పరిశ్రమ కూడా మనం చూడొచ్చు. అనంతపురంలో వెళ్తే హైవేకి ఆనుకునే ఉంటుంది, మేజర్ హైవేకి ఆనుకుని ఉంటుంది. 2016లో కియా కార్ల పరిశ్రమ కోసం పలు రాష్ట్రాలు పోటీ పడినా ముఖ్యమంత్రి చంద్రబాబు తనకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్తో అనంతపురం జిల్లా కియా పరిశ్రమ ఏర్పాటైంది. ఇదే తరహాలో టెస్లాను తీసుకొచ్చేందుకు ఇప్పుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ కనుక ఇది పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందించి టెస్లా పరిశ్రమను కనుక ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినట్లయితే ఒక బిగ్ మార్క్ అని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్కి. దీనికి సంబంధించిన పూర్తి గ్రౌండ్ వర్క్ను కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి షాడో వర్క్ ఆల్రెడీ మొదలు పెట్టారు. నారా లోకేష్ కూడా తన ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి ఆ సంబంధాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనేక రకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో టెస్లా పరిశ్రమ మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ వచ్చేటువంటి మక్కువ చూపించేటువంటి అవకాశం టెస్లా కంపెనీకి ఉన్నట్టుగానే మనకు కనపడుతుంది. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు కూడా వారికి కావాల్సినటువంటి సదుపాయాలను, వారికి కావాల్సినటువంటి అన్ని ప్రోత్సాహకాలను అందిస్తూ ఉంటారు. బట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు వాటితో పాటుగా ఒక భద్రత, వారికి సంబంధించినటువంటి పూర్తి అష్యూరెన్స్ అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సురక్షితమైనటువంటి ప్రాంతం కాబట్టి అంతేకాకుండా మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఇక్కడ పోర్టులు, జాతీయ రహదారులు, అంతర్జాతీయ అనుసంధానంతో కూడినటువంటి ఈ ఎయిర్లైన్స్ కూడా ఉండడం అనేది కూడా యాక్సెసిబుల్గా ట్రాన్స్పోర్టేషన్కి అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి వీటినే చూస్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. ఏదేమైనా కూడా టెస్లా రాక అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక గొప్ప మైలురాయిలు అని చెప్పొచ్చు వస్తే. అంతేకాకుండా వేల సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి, లక్షల సంఖ్యలో పరోక్షంగా దీని ద్వారా చాలామందికి ఉపాధి లభించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏమొస్తుంది, టెస్లా ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుంది, దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.